ఓ అక్క, ఫ్రూటీ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. ఫ్రూటీ అంటే ఏదో అనుకోబోతురి. పుచ్చకాయ ఉంది కదా, దాన్ని తినేసి పడేస్తాం కదా, దాని వెనకాల దాని తోలు మొత్తం తీసేసి ఇట్లా ఉడకబెట్టుకోవాలన్నమాట. దాన్ని పీసెస్గా కట్ చేసుకొని ఐస్ క్రీమ్ పైన వేస్తారు చూడు, దాన్నే ఫ్రూటీ అంటారు అక్క. సరేనా? ఫ్రూటీ అంటే నువ్వు ఐస్ క్రీమ్ అనుకునేవు. ఇలా ఉడకబెట్టుకొని నీళ్ళలో పక్కకు తీసి పెట్టుకోవాలా. తర్వాత మనం జీరాలాగా చేసుకోవాలన్నమాట. అంటే మనకి పాకం పట్టాలన్నమాట. జీరా కాదు, పక్క అట్ట వచ్చేసింది నోట్లో నుంచి, తప్పుగా అనుకోబాక. మళ్ళీ పాకం బట్టి ఆ తర్వాత దీంట్లో వేసేయాలన్నమాట. ఆ పుచ్చకాయలు ఉడకబెట్టుకుని దాన్ని పీసెస్ ఉడకబెట్టుకొని కొంచెం అట్లే పెట్టి వెనకబెట్టి ఆ తర్వాత ఏం చేయాలా, మనం మళ్ళీ వడగట్టుకోవాలా. వడగట్టుకొని నీకు కొన్ని తీసి పక్కకి వేసుకోవాలన్నమాట. అంటే నీకు ఎన్ని కలర్లు నీ దగ్గర ఉన్నాయో అన్ని వేసి పెట్టుకోవాలన్నమాట. వేసి పెట్టుకున్న తర్వాత ఏం చేస్తావు, కలర్లు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నావు అంటే అది బాగా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తావు, కొంచెం ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్నావు అంటే నువ్వు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు చక్కవు. మళ్ళీ అట్లే మొత్తం తినేపోతావు, అట్టంతా తినకూడదు దీన్ని. సరేనా? ఆ తర్వాత కింద వాటర్ ఉంటుంది కదా, వాటర్ అంతా వడగట్టేయాలి అక్క. మళ్ళీ వాటర్ వడగట్టకుండా ఎట్లా చెప్పినావే నువ్వు అనేసి నన్ను తిట్టబోతావు మళ్ళీ కామెంట్లో. అట్టంతా తిట్టబాకండి. సరేనా? నాకు వచ్చినట్టు పీజీలో నేను కెటిల్లో ఉడకబెట్టాను, మీరు గ్యాస్ పైన చేసుకోండి. మరి నేనైతే కెటిల్లో ఉడకబెట్టినాను. కెటిల్లో ఉడకబెడితే మాకైతే ఇంత బాగా వచ్చింది. మీకు ఇంట్లో చేస్తే ఇంక వేరే లెవెల్లో వస్తుంది. స్టోర్ చేసుకొని పిల్లలు ఐస్ క్రీమ్ తెచ్చుకున్నప్పుడు దానిపైన యూస్ చేయండి.